హాయ్ అండి. ఈరోజు మనం మామిడికాయ ఎండు చేప కర్రీ చేసుకుందాము. చాలా సింపుల్ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీని. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఎండు చేపలు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, నూనె, కారం, పసుపు, ఉప్పు, కొంచెం కొత్తిమీర. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే కర్రీ, చాలా డిలీషియస్గా ఉంటుంది. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకుని వేపుకున్నాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించుకుందాం. ఇలా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. వేగాక దీంట్లో సాల్ట్, కొంచెం పసుపు, కారం మన స్పైసీకి తగినట్టు. ఇక్కడ మనం పులుపు వేస్తున్నాం కదా, కొంచెం కారం పడుతుంది. మామిడికాయ ముక్కలు, పచ్చి మామిడికాయ ముక్కలు పొట్టు తీసేసి ముక్కలుగా కోసుకోవాలి. చాలా సింపుల్గా 5 minutesలో అయిపోయి కర్రీ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఎండు చేపలు కడిగి శుభ్రం చేసుకున్న ఎండు చేపలు కూడా మనం దీంట్లో వేసుకుందాం. ఇలా అన్నీ వేసి ఒక్క నిమిషం అలా వేపుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాము. దీంట్లో కొన్ని వాటర్, ఇలా కొన్ని వాటర్ వేసుకుని ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకుందాం. చూడండి, కూర దగ్గరికి పడుతుంది. ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఇది. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కర్రీ, అందరూ కంపల్సరీ ట్రై చేయండి. నూనె తేరుకుంది కదా, లైట్గా కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా సర్వింగ్ బౌల్కి తీసుకుని సర్వ్ చేసుకుంటే నోరూరించే ఎండు చేపల మామిడికాయ కర్రీ రెడీ అవుతుంది. దీన్ని అందరూ కూడా ట్రై చేయండి. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా దీన్ని ట్రై చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.